సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, ఈరోజు మనము శోధన సహించువాడు ధన్యుడు అనే అంశమును గురించి తెలుసుకుందాం. శోధన సహిస్తే ధన్యత ఏంటి? శోధన ఎవరైనా సహించాలి, ఓర్చుకోవాలి, దాది శోధనలు కావాలి అని ఎవరైనా చూస్తారా? వచ్చిన శోధనలకి, వచ్చిన సమస్యలకి, ఉన్న పరిస్థితులకే తట్టుకోలేక రకరకాలుగా మనం బాధపడుతూ, హింసపడుతూ, ఎంతగానో వేదన చెందుతూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే శోధన రావాలి, ఆ శోధన సహించాలి అని చెప్పుతూ ఉన్నారు. ఎందుకు శోధన రావాలి? ఎందుకు సమస్యలు రావాలి? ఈ రోజుల్లో శోధనలు, సమస్యలు చూసి ఎంతో మానసిక ఒత్తిడికి గురైపోతున్నాం. ఎక్కడికి వెళ్తే ఈ సమస్యలు పోతాయా అని, ఎలా ఈ సమస్యలు పోతాయా అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో గనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎలాగా? అబ్రహాముకి అసలు మొదటి నుంచి కూడా అబ్రహాముని దేవుడు పరీక్షించుకుంటూనే ఉన్నాడు. అయితే అతనికి బిడ్డలు లేరు. 100 సంవత్సరాలు వచ్చినాయి. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక కుమారుని ఇచ్చి ఆ తర్వాత ఏమంటా ఉంటున్నాడంటే దేవుడు, మనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి అధ్యాయం అంతా కూడా చదివితే మనకు పూర్తి విషయాలు అర్థమైతే 100 సంవత్సరాలకి ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుని ఏమంటున్నాడు? ఆదికాండం 22 మొదటి వచనంలో, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. 100 సంవత్సరాల తర్వాత ఒక కుమారుని ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడంట ఆ యొక్క అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. చూడండి అసలు ఈ మాట ఎంత వేదన. అబ్రహాముకి పుట్టక దేవుణ్ణి అడగంగా దేవుడు అడిగి దేవుణ్ణి బ్రతిమలాడుకోగా 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి. ఆ అబ్రహాముకి కొంత వయసు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే దేవుడు, అబ్రహామా నీవు ప్రేమించుచున్న, అంటే వృద్ధాప్యములో పుట్టాడు కదా ఒక కుమారుడు, ఆ కుమారుణ్ణి అబ్రహాము ఎంతగానో ప్రేమిస్తామంటున్నాడు. పుట్టక పుట్టిన కుమారుడు ఎంతో ఇష్టంగా ఆ కుమారుణ్ణి అబ్రహాము ప్రేమిస్తా ఉంటున్నాడు. ఎంతో ఇష్టంగా ఆ కుమారుని చూసుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు ఒక్కసారిగా పిలిచి ఏమంటున్నాడంటే, అబ్రహామా నీవు ప్రేమించుచున్న నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నేను చూపించబోవు ఆ మోరియా దేశములో నేను చూపించబోవు ఒక పర్వతం మీద తీసుకుని వచ్చి అతన్ని దహన బలిగా అతనిని అర్పించుము అన్నాడు. ఎంత భయంకరం అండి. చదువుకోవటానికి ఏదో చదువుకుంటాను, ఏదైనా దృశ్యం చూడాలంటే చూస్తాం, కానీ అదే పరిస్థితిలో మనం ఉంటే ఎంత వేదన. అన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుణ్ణి నీవు తీసుకుని వచ్చి నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి మోరియా పర్వతము మీదకి, మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించబోవు ఒక పర్వతం మీద అతను దహన బలిగా అతనిని అర్పించాలంటే ఎవరిని అర్పించమన్నాడు? తన కొడుకుని. ఆయన అర్పించమనేది ఏ మేకనో, గొర్రెనో, కోడినో, ఇంకోదాన్ని కాదండి. వృద్ధాప్యమందు పుట్టిన ఒక్కడై ఉన్న తన కొడుకుని తీసుకుని వచ్చి అతనిని బలి అర్పించుము అనేసి చెప్పగా
సహజంగా ఎంతో వేదన ఉంటుంది. ఎంత అంటే ఆ పరిస్థితిలో మనమే ఉన్నామని ఒకసారి ఊహించుకోవాలి. ఏదో చదువుతున్నామని కాకుండా ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏంటి అని ఊహించుకుంటే ఆ శోధన ఎంత భయంకరంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అలాంటి ఆ విధముగా చెప్పినప్పుడు అబ్రహాము తన దుఃఖాన్ని తనలోని దిగమింగుకొని తాను ఆ కుమారుడిని తీసుకొని ఆ యొక్క మోరియా యొక్క దేశములో అక్కడ ఆ ప్రాంతములో అతనిని బలి అర్పించడానికి అతనికి తీసుకొని వచ్చాడు. అక్కడికి వచ్చాడు, ఆ దేశం విడిచి ఆ దేశమునకు వచ్చాడు, ఆ పర్వతం మీదకి తీసుకొచ్చాడు. అతన్ని బలి అర్పించటం కోసమై తీసుకొని వచ్చి అతని కాళ్ళు చేతులు కట్టి తన కుమారుణ్ణి తన సొంత కుమారుని తన చేతులతో తానే బలి అర్పించటం అంటే అది ఎంత వేదనండి, ఎంత శోధన. అయినా సరే దేవుడు ఇచ్చాడు. దేవుడు మరలా కుమారుణ్ణి తనకే ఇచ్చేయమన్నాడు. ఈయటానికి సిద్ధపడ్డాడు. తన దుఃఖాన్ని తాను దిగమింగుకొని దేవుని కోసమే తన కుమారుణ్ణి ప్రేమించాడు. కానీ కుమారుని కన్నా దేవుణ్ణి ఇంకా ప్రేమించాడు కనుకనే దేవుని కోసమే తన కుమారుణ్ణి ఈయటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 10వ వచనం 22వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకము అతనిని ఏమీ చెయ్యకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చూడండి, అంత వేదన దిగమింగుకోనైనా సరే దేవుని కన్నా ఎక్కువ ఏది కాదు అనేసని అబ్రహాము తన కుమారుని తన చేతులతో తానే బలి అర్పించటం కోసమై తీసుకుని వెళ్ళాడు, బలి అర్పించబోయాడు. నిజముగా దేవుడు కఠినుడా? దేవుడు కఠినుడు కాదండి. తన కుమారుడిని బలి ఒక్కగాడైనా ఒక్క కుమారుని బలి అర్పిమని దేవుడు కోరాడు, అడిగాడు. ఎందుకు అడిగాడు? ఆ కుమారుని బలి అర్పిస్తే ఆ కుమారుని యొక్క రక్తము దేనికి పనికొచ్చింది? ఆ కుమారుని యొక్క రక్తము చిందిస్తే దేవునికి ఏమైనా సంతోషమా? అదేమీ కాదండి. ఆ దేవుని బిడ్డలో అనగా అతను దేవుడు ఏర్పాటు చేసుకున్న అబ్రహాము తన యొక్క కుమారుని బలి అర్పించి మానసిక వేదన చెందుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉండే దేవుడా? ఆయన శ్రమతో మానసిక ఒత్తిడి గురవుతూ ఉంటూ చూస్తూ ఉండే దేవుడా? తన కుమారుని యొక్క రక్తం చిందింపబడితే చూస్తూ ఉండే దేవుడా? కానీ దేవుడు అలాంటి దేవుడు కాదండి. దేవుడు జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఎందుకు ఆమె యొక్క పనిని కోరుకున్నాడంటే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించటం కోసమై దేవుడు ఆ విధముగా చేయమని చెప్పాడు. అయితే అబ్రహాము ఏమాత్రమును వెనుతీయక దేవునికి భయపడువాడు కనుకనే తన కుమారుని సహితము దేవునికి బలిగా ఇవ్వటానికి అతను సిద్ధపడ్డాడు. అందుకనే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీ ఒక్కగానైన ఒక్క కుమారుని తీయలేదు గనుక ఇందు విషయమైన దేవునికి భయపడువాడవు అనేసనని దేవుడు అతనికి ఒక మంచి బిరుదునిచ్చాడు. దేవునికి భయపడేవాడు, విశ్వాసులకు తండ్రి అనేసని ఒక మంచి బిరుదునిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శ్రమ పెట్టాడు అంటే అది ఎందుకని? తన కుమారుని బలి తీసుకోవటానికో లేక అబ్రహామును శోధించటానికో కాదు. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించటం కోసమై మరిన్ని దీవెనలు అబ్రహామునికి దయచేయటం కోసమై దేవుడు అబ్రహామును ఆ విధముగా పరీక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అదే విధముగా ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనంలో గనక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీలు ఐగుప్తిని విడిచి వాళ్ళు ప్రయాణమై వచ్చినప్పుడు ఐగుప్తి దేశమును విడిచి వాళ్ళు ప్రయాణమై
ఐగుప్తు నుంచి దేవుడు వారిని కానాను దేశానికి తీసుకొని వెళ్ళటం కోసమై వారిని ఐగుప్తు నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చాడు. ఐగుప్తులో భయంకరమైన శ్రమలు అనుభవించుతున్న ఇశ్రాయేలీయులను ఆ భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో ప్రవేశింపచేయటం కోసమై దేవుడు ఇశ్రాయేలీయులని ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించి కానాను దేశానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. తీసుకొని వస్తే నిజంగా వాళ్ళు ప్రయాణం చేస్తే ఆ యొక్క ఊరు చాలా సమీపముగానే ఉన్నది. ఏది? ఐగుప్తికి కానాను దేశము చాలా దగ్గరగా ఉన్నది. చూసినట్లయితే ముందుగా నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలను యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రమున అరణ్య మార్గమున నడిపించెను. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళటానికి చాలా సమీపముగానే ఉన్నది, దగ్గరగానే ఉన్నది. తొందరలోనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎక్కువ కాలము ఎక్కువ సమయం ఏం పట్టదు, అతి సమీపములో ఉంది, తొందరగానే వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఇశ్రాయేలీని పరీక్షించటం కోసమే దేవుడు చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రాన్ని పాయల చేసి మరీ ఎర్ర సముద్రపు మార్గములో వారిని నడిపించుకొని వారిని ఐగుప్తు ఆ యొక్క కానాను దేశాన్ని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదు నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములు ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునుము. ఎలాగా? నిన్ను అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానాను దేశం వెళ్తానికి అతి సమీపమైన మార్గం ఉన్నా సరే అతి సమీపంగా వెళ్ళే మార్గాన్ని నడిపించనీయకుండా చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రపు మార్గములో సముద్రాన్ని పాయలు చేసి మరి సముద్రములో నుంచి నడిపించుకొని ఆ సముద్రపు మార్గమును చుట్టూ తిరిగి వెళ్ళాలి. అంటే అప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అలాంటి మార్గాన్ని వారిని ఎందుకు నడిపించుకొని ఆ పాలు తేనెలు ప్రవహించు దేశము కానాను దేశాన్ని వారిని తీసుకొని వెళ్ళారు అనేసి ఎందుకు ఆ మార్గాన్ని తీసుకొని వెళ్ళాడని మనం చూసినట్లయితే, ఆజ్ఞలు గైకొందురో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్య మార్గమున 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునము. ఎందుకంటే వాళ్ళని అణిచి వాళ్ళ యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా, దేవుని ఆజ్ఞలను ఆచరిస్తున్నారా లేదా, ఇవన్నీ కనుక్కొని వారి యొక్క హృదయ ఆలోచనలన్నీ ఎరిగిన వాడై ఉండి వాళ్ళ మారు మనసు పొంది వారి కఠిన హృదయాలన్నీ కూడా మారి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా వారిని తీర్చిదిద్ది అప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించటం కోసమై వాళ్ళని ఆ మార్గములో ఇశ్రాయేలీయులను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అదే విధముగా ఏబు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, ఏబు గ్రంథం అక్కడ మనం చూసాం, అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. అలాగే ఇశ్రాయేలుని పరీక్షించడం కోసమై అరణ్య మార్గమున వారు నడిపించాడు. అలాగే ఏబు గ్రంథం కనుక మనం పరిశీలన చేసినట్లయితే 1-2 అధ్యాయాలు మనం చూడవచ్చు. ఏబు ఎలాంటి వాడు అని మనం చూసినట్లయితే, ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవర్తనుడు అయి
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి విస్తా బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకనికొకడు తమ తమ ఇండ్లలో విందులు చే విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానమును పుచ్చుకొనవలెనని అతనిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందుల దినమున పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను. ఏబు నిత్యము అలాగును చేయుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏబు ఊజు దేశమంతటిలో కూడా ఏబు అంత నీతిమంతుడు లేడు. అతని అంత ఆస్తిపరుడు కూడా లేడు. అంత ఆస్తిపరుడు, అంత నీతిమంతుడు, అంత యథార్థమంతుడు. ఎలాంటి వాడు అంటే ఒకవేళ తన యొక్క కుమారులు తనకి 7 కుమారులు 3 కుమార్తెలు తన బిడ్డలు ఏమైనా పొరపాటున ఏమైనా పాపము చేశారేమోనని ఉదయకాలమే ప్రతిరోజు తన యొక్క కుమారుల కోసము దహన బలులు అర్పించి దేవుణ్ణి ప్రార్థించుతూ ఉండేవాడు అనమాట. అంత ఏ తప్పు లేదు. ఒకవేళ తన బిడ్డలు ఏమైనా తప్పు చేస్తారనేమోనని ముందుగానే బలులు అర్పించుకుంటూ ఆ విధముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు ఏబు గారు. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక సందర్భంలో మనం చూడగలం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడమైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునయుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు లేడు అని అడుగగా అపవాది ఏబు ఊరకయే నీ యందు భయభక్తులు కలవాడయ్యనా? నీవు అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నదనెను. అయితే ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే దేవదూతలందరూ కలిసి పరలోకములో దేవుని సన్నిధికి రావలసిన పరిస్థితి వచ్చింది ఒకానొక సమయాన్ని బట్టి. అప్పుడు దేవుడు అపవాదితో అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చాను అనేసి అన్నప్పుడు నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించావా? అతను ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బహు ఆస్తిపరుడు అనేసి అని చెప్పినప్పుడు ఆ అపవాది దేవునితో అంటుంది. ఏమంటుంది? ఆ ఏబు ఏమైనా ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతని ఆశీర్వాదిస్తున్నావు, అంతేకాదు అతను చుట్టూ కంచి వేశావు. అంటే నాలాంటి దుష్టుడు అతని యొద్దకి వెళ్ళి అతన్ని గలిబిలి గందరగోళం చేయకుండా ఉండటానికి అతను చుట్టూ కంచి వేశావు. వీలైతే ఆ కంచి తీసివేసి చూడు, నేను వెళ్ళి అతని గజిబిజి గందరగోళం చేస్తాను. అప్పుడు అతను ఏమైనా నీతిమంతుడుగా ఉంటే అప్పుడు చూద్దాము. కానీ నీవు అతని చుట్టూ కంచి వేసావు, అతన్ని ఆశీర్వదిస్తున్నావు గనుక అతడు అలానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అలానే దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీ కంచి తీసి చూడు అనేసనని ఆ అపవాది దేవునితో ఆ విధముగా వాదనలు జరిగింది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే నీవు ఆస్తి ఉందనో లేకపోతే ఇంకొకటి ఉందని కాదు,
ఏం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, సమస్తం ఉన్నా లేకపోయినా, ఏబు నా నీతిని వదలడు, నన్ను విడిచిపోడు అనేసని దేవుడు ఆ యొక్క అపవాదితో మాట్లాడినప్పుడు ఆ యొక్క అపవాది అంటాడు, నీవు కంచి తీసి చూడు, నేను వెళతాను. అప్పుడు ఆ యొక్క నేను కలిగించే శోధనలకి అతను నిలిచిన వాడైతే నిలిచి అప్పుడు కూడా తన నీతిని విడిచిపెట్టనట్లయితే అప్పుడు అతను నీతిమంతుడని నేను ఒప్పుకుంటాను అంటాడు. అనేసానంటే ఈ అధ్యాయం 2 అధ్యాయాలు చదివితే మనకి ఇప్పుడు సమయం చాలదు కనుక మీకు వీలుంటే 2 అధ్యాయాలు చదువుకోండి. ఆ విధముగా ఆ ఆ విధముగా మాట్లాడినప్పుడు దేవుడు ఉంటాడు, నేను కంచి తీసివేశాను, కానీ అతని ప్రాణము తప్ప నీకు అతనికి కలిగిన సమస్తాన్ని నీకు అప్పగించుతున్నాను అని అంటాడు. చూద్దాం 11వ వచనములో. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనిని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నేను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఏబు యొక్క ప్రాణమును తప్ప అతనికి నీవు ఏ కీడు చేయొద్దు, అతనికి కలిగిన సమస్తాన్ని నీ వశమును ఉంచా అంటే సాతానికి అప్పగించేశాడు ఏబుని. ఏబు యొక్క ప్రాణాన్ని తప్ప ఏబుకి కలిగిన సమస్తాన్ని సాతానికి అప్పగించేశాడు. సాతానికి అప్పగిస్తే ఏమవుతుందంటే సాతాని వెళ్ళిపోయింది, దేవుడు కంచి తీసేశాడు, సాతాని వెళ్ళిపోయింది. ఆ యొక్క ఏబుకున్న సమస్తమును నాశనం అయిపోయింది. ఎలాగా? తన యొక్క 10 మంది 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క దినమందే చనిపోయారు. అలాగే అతనుకున్న 7 అతనుకున్న ఆస్తులు 500 జతల గాడిదలు, అలాగే 500 జతల ఒంటెలు, ఆ విధముగా అతనుకున్న అన్ని గాడిదలు గాని, ఒంటెలు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని, అతనుకున్న ఆస్తి మొత్తం పోయినాయి. అలాగే తనకు పుట్టిన కుమారులు చనిపోయారు, తనకు సంబంధించిన ఆస్తులన్నీ పోయినాయి, తనకి ఏమీ లేవు. చివరికి ఏం జరిగిందంటే తన యొక్క శరీరము కూడా, తన యొక్క దేహమంతయు కూడా, ఒళ్ళంతయు కూడా ఆ యొక్క పొక్కులుగా వచ్చేసి కుక్కలో వచ్చి ఆ యొక్క దేహమును నాకే పరిస్థితి వచ్చింది. అంటే తన యొక్క శరీరము కూడా సాతాను తాకింది. తన ఏబు గారి యొక్క శరీరం సహితం హింసించింది. శరీరం అంతా కూడా ఒళ్ళంతా కురుపులు వచ్చేసి ఆ విధముగా భయంకరమైన పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆ యొక్క ఏం చేశాడంటే ఏబు గారు తన యొక్క బట్టలన్నిటిని కూడా తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఆ యొక్క దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రార్థిస్తూ ఉంటుంటే తన యొక్క భార్య వచ్చి అతను దూషిస్తూ ఉంటుంది. ఏమంటుందో మనం చూసినట్లయితే 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశానని చెప్పలేదు. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఏబుకి సంబంధించిన సమస్తము కూడా పోయింది. సమస్తము పోయిన తర్వాత ఒళ్ళంతా కూడా కురుపులతో బాధపడుతూ ఉన్న తర్వాత అదంతా కూడా చూసుకొని ఏమంటున్నాడంటే నాకిచ్చిన సమస్త ఆస్తి ఈ దేహముతో సహా అన్నీ కూడా దేవుడే ఇచ్చాడు, సమస్తాన్ని దేవుడే తీసుకున్నాడు. యెహోవా నామమునకు మహిమ కలుగును గాక
అన్నాడే కానీ అయ్యో నా ఆస్తి పోయింది, నా కుమారులు 10 మంది పిల్లలు చచ్చిపోయారే అని బాధపడలేదు. వేల సంఖ్యలో ఒంటెలు చనిపోయినవే, వేల సంఖ్యలో గొర్రెలు చనిపోయినవే, వేల సంఖ్యలో ఇంకా ఎద్దులు చనిపోయినవే. ఇలాగా ఇవన్నీ కూడా తన యొక్క ఆస్తి అంతా కూడా పోయింది. తన పని వాళ్ళందరూ కూడా చనిపోయారు. తనకు పుట్టిన కుమారులు కుమార్తెలు చనిపోయారు. తన దేహమంతా కూడా కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. అయినా సరే ఏబు గారు ఏమన్నాడంటే ఈ ఆస్తి సమస్తం కూడా ఇది యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, యెహోవా నామముకు మహిమ కలుగును గాక అనేసి అన్నాడు. ఏ విషయంలో కూడా దేవుణ్ణి దూషించలేదు ఏబు గారు. ఏ మాత్రం కూడా బాధపడలేదు. అంతేకాదు చివరికి ఏం జరిగింది అనేసి అని చూస్తే 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం పరిశీలన చేసినట్లయితే అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అప్పుడే తన భార్య వచ్చి అన్ని పోయినాయి, అంతా పోయి ఎంత బాధపడుతూ ఒళ్ళంతా కురుపులతో బాధపడుతూ చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటూ ఉన్న సందర్భంలో తన భార్య వచ్చి ఏమంటుందంటే ఏమి దేవుడు 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 అని ఎంత ఆస్తి ఎంత పిల్లలందరూ అంతా చనిపోయి ఆ రకంగా ఒళ్ళంతా చిల్ల పెంకులతో గోక్కుంటున్నావే, ఇంకా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దేవుడు దేవుడు అంటావే, ఏమి దేవుడు ఏమలకు దేవుడు దూషించి చచ్చిపోరాదు, ఎందుకు బతుకుతున్నావు నీ బతుకు అనేసని తన భార్య వచ్చి ఆ యొక్క యోబు గారిని ఆ విధముగా దూషించినప్పుడు ఆ చివరాఖరికి తన భార్యను కూడా ఏమాత్రం ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు ఏమంటున్నాడంటే యోబు గారు, అందుకు అతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగమా అనేను. ఏమంటున్నాడండి ఏబు గారు, మూర్ఖురాలు నువ్వు మూర్ఖురాలివి అనట్లా, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకాలం నుంచి ఇంత ఆస్తి సిరి సంపదలను మనం అనుభవించామే, దేవుని వల్ల మేలునేనా మనం అనుభవించేది, కీడును మనం అనుభవించ తగమా? దేవుని వల్ల మేలును అనుభవించాలి, కీడును కూడా అనుభవించదము. ఏది చేసినా దేవుని నామానికి మహిమే, నీవు అలాగ మాట్లాడొద్దు అనేసనని అక్క తన భార్యతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే యోబు గారు తన స్నేహితులు వచ్చి ఇక 4వ అధ్యాయం యోబు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తన స్నేహితులు వచ్చి తనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా, జ్ఞాపకము చేసుకునుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించేనా, యథార్థవర్తనుడు ఎక్కడైనాను నిర్మూలమైరా. చూడండి తన స్నేహితులు అంటూ ఉంటున్నారు, నిజముగా నీవు నీతిమంతుడివే అయితే నీకు ఇన్ని కష్టాలు వస్తాయా, ఎంత ఆస్తి పోయి ఎంతమంది పిల్లలు చనిపోయి ఈ విధంగా నీ శరీరం అంతా కృషించిపోతా ఉంటుంటే ఇంత ఇదిగా ఉంటే నిజంగా నీ నీతిమంతుడివే అయితే, నీవు యథార్థమంతుడివి అయితే నీకు ఇన్ని శ్రమలు వస్తాయా, ఇన్ని బాధలు వస్తాయా, ఇంత వేదన చెందుతున్నావు, నువ్వు నీతిమంతుడు అని నువ్వు అనుకుంటున్నావా, అసలు ఎప్పుడైనా ఆలోచించావా, నీతిమంతులు ఎవరైనా సరే ఇన్ని వేదనలు పడతారా, నీతిమంతులు ఎప్పుడైనా ఇంత శ్రమలు అనుభవిస్తాడా? అదే గనక నీవు గనక భక్తిపరుడు అయితే, నీవు గనక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీవు మంచివాడు, నువ్వు నిజముగా నీవే నీతిమంతుడు అయితే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ నీతి నిన్ను కాపాడదా, నీవు నీతిమంతుడు అయితే దేవుడు నిన్ను కాపాడతాడు కదా, నీవు యథార్థమంతుడు అయితే దేవుడు నిన్ను కాపాడతాడు కదా. ఎంతగా కీడు జరిగినా సరే ఇంకా నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు, నీవు దేవుని బిడ్డవా, నువ్వు దేవుని బిడ్డవేనా, నువ్వు నిజముగా నీతిమంతుడివేనా, నీవు నిజముగా యథార్థమంతుడివేనా, నీవు నీతిమంతుడివి, నీవు యథార్థమంతుడివి, నీవు మంచివాడైతే నీకు ఇన్ని శ్రమలు ఎందుకు వస్తాయి, ఇన్ని శోధనలు ఎందుకు వస్తాయి,
అసలు నీతిమంతులు ఎవరైనా చనిపోతారా? నీతి మంచితనం ఉంటే అంతా మంచే జరిగిద్ది అంటారు కదా. మంచి వాళ్ళకి అంతా మంచే జరిగిద్ది, చెడు వాళ్ళకి అంత చెడు జరిగిద్ది. చెడు చేసిన వాళ్ళకే ఇలాంటి కీడులు వస్తాయి, మంచి వాళ్ళకి ఎలాంటి కీడు రాదు. మంచి చేసిన వాళ్ళకి అంతా మంచే జరిగిద్ది కదా. కీడు చేసే కీడు చేసి ఉంటావు, అందుకే నీకు ఇంత కీడు జరిగింది అనేసని తన స్నేహితులు వచ్చి వారందరూ కూడా అనేక విధాలుగా ఏబుని దూషించారు, మానసికంగా ఒత్తిడి పెట్టారు. అయినా సరే ఏబు గారు ఏ మాత్రం తొట్టిల్లలేదు. అన్నీ పోయినాయి, భార్య దూషించింది, స్నేహితులు దూషించారు, అందరూ దూషించిన ఒకటే అనుకున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అనేసని అన్నాడే తప్ప ఏ మాత్రము కూడా ఏబు దేవుణ్ణి దూషించలేదు, దేవుడి నుంచి ఏమాత్రం తొలగిపోయిన వాడు కాదు. అందుకనే దేవుడు ఆ యొక్క ఏబుని ఏం చేశాడంటే, తర్వాత పరీక్షలన్నీ కూడా అయిపోయిన తర్వాత 42వ అధ్యాయం, ఏబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూసిన 42:12లో చూసినట్లయితే, యెహోవా ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అత్యధికముగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. చూసారండి, అతనికి ఎన్నైతే పోయినాయో అన్ని మరలా వచ్చినాయి. 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోతే మరలా 7 కుమారులు, 3 కుమార్తెలు అతనికి కలిగిరి. ఆ విధముగా ఆ యొక్క ఆ యొక్క ఏబుని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అతనికి అన్ని శ్రమలు కలిగినవి అంటే, ఆ యొక్క అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి వాదన పెట్టుకొని, ఆ ఏబు చుట్టూ నీవు కంచి వేసావు, నీవు ఆశీర్వదిస్తున్నావు కనుకనే అతడు నీతిమంతుడుగా ఉన్నాడు. నీవు అవన్నీ తీసివేసి చూడు, అతడు నీతిని వదులుతాడు అని వారిద్దరికి మాట పడింది, దేవునికి అపవాదికి ఏబు విషయంలో. అప్పుడు దేవుడు ఆ అపవాదికి సమస్తము మీద, ఏబుకు సంబంధించిన సమస్తము మీద అధికారం ఇచ్చినప్పుడు అపవాది సమస్తాన్ని కూలగొట్టినా సరే ఏబు మాత్రం నీతిని వదలలేదు, తన యొక్క యథార్థతను వదిలిన వాడు కాదు. అందుకని అప్పుడు దేవుడు ఆ యొక్క ఏబుని అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఆ విధముగా మనం చూసినట్లయితే అన్ని విషయాల్లో, ఎక్కడైనా సరే అన్ని విషయాల్లో కూడా మనం పరిశీలన చేసినట్లయితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏమంటూ ఉంటున్నారంటే, శ్రమలంట బంగారాన్ని కొలుములో పెట్టి కాల్స్తే ఆ బంగారములో ఉన్న మలినమంతా కూడా కారిపోయి అచ్చమైన బంగారం ఏ విధముగా స్థిరముగా నిలబడి ఉంటుందో ఆ విధముగా దేవుని బిడ్డలను శ్రమలలో ఉంచినప్పుడు శ్రమలలో నిలిచిన వారై ఉండి నీతిమంతులుగా వాళ్ళు వర్ధిల్లుతారు అనేసని దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే మాట చెప్తూ ఉంటున్నారు. ఏమంటున్నారు? బంగారమని అగ్నిలో కాల్చినట్లయితే ఆ మలినమంతా కూడా పోయి మేలిమి బంగారముగా అది తర్వాత కాల్చటం అంతా పూర్తయిన తర్వాత మలినమంతా కూడా పోయిన తర్వాత స్వచ్ఛమైన మంచి బంగారము అక్కడ కనిపిస్తూ ఉంటదంట. అది అగ్నిలో వేస్తేనే మంచి బంగారం బయటికి కనిపిస్తూ ఉంటది. లేదంటే దానిలో మట్టి, మలినము, బంగారం అంతా కలిసిపోయి ఉంటది. ఏది బంగారమో ఏది మలినమో కూడా తెలియదు. అది అగ్నిలో కాల్చిన తర్వాత మాత్రమే నిజమైన బంగారం బయటపడుతుంది, నిజమైన బంగారం తెలిసిపోతుంది అనేసని ఇక్కడ జకర్యా గ్రంథము, దానియేలు గ్రంథములో కూడా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మరి అక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో గనక మనం చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే
సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయును. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే సాధారణంగా మనుషులకు రావలసిన శోధనలు మాత్రమే కలుగు చేస్తాడు గనుక మీరు ఆ శోధనలకి మీరు భయపడి కంగారు పడాల్సిన పని లేదు. శోధనని ఇస్తాడు దేవుడు, దానిని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగు చేస్తాడు గనుక మీరు భయపడవద్దు. సాధారణంగా మనుషులకు కలిగే శోధనలే మీకు వస్తాయి. అంతేకాని విపరీతమైన తట్టుకొనలేని శ్రమల్ని, మోయలేని బరువుల్ని దేవుడు మీ మీద మోపడు. ఎందుకంటే దేవుడు కఠినుడు కాదు. దేవుడు జాలి కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. కానీ శోధనలు ఎందుకు వస్తాయి? దేవుని బిడ్డలకు శోధనలు ఎందుకు వస్తాయి అంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలకు శోధనలు రావాలి. ఆ శోధనలో నిలిచిన వారై ఉండాలి. అప్పుడే వారు మేలిమి బంగారంగా వాళ్ళు తీర్చిదిద్దబడుతూ ఉంటారని మనకి లేఖనముల ద్వారా మనకి అర్థమవుతూ ఉంటున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో కూడా మనం చూసినట్లయితే శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా ఆయనకి శ్రమలు వచ్చినాయి. ఎందుకని? ఆ శ్రమల నుంచి ఎంతో నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. ఆ శ్రమల నుంచి అందరూ నేర్చుకోవాలి. ఆ శ్రమలు ఉంటేనే, ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు కదా, దేవుని బిడ్డ కదా, ఆయనకి ఏ శోధనలు రావు కదా, ఆయన అందుకనే మంచి చేస్తాడు, అంతా మంచిగా ఉంటారు, అది ఇది అని అనుకుంటారు. కానీ ఆయన ఈ శరీర దేహాన్ని ధరించిన తర్వాత మనుషులకు కలిగిన శోధనను ఆయనకును కూడా కలిగినవి. ఆయన కూడా శోధనను సహించిన వాడై ఉన్నాడని మనకు లేఖనములు మనం తెలియజేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా ఆఖరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. చూడండి, మీ విశ్వాసము అంటే మనము దేవుని యందు బలమైన విశ్వాసము కలిగి ఉన్నామా లేదా అని పరీక్షించటం కోసమై, ఆ పరీక్షలో మనం ఓర్పు కలిగి ఉన్నామా లేదా అని ఆ ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మనమంట అంటే దేవుని బిడ్డలు శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలంట. ఎందుకని? ఆ శోధన వచ్చినప్పుడే మన శోధనలో మనం నిలిచి దేవుని నుంచి తొలగిపోకుండా ఉన్నప్పుడే శోధన రావాలి. ఆ శోధనని మనము సహించాలి. దేవుడి నుంచి మనం తొలగిపోకుండా మనం దేవుని స్థిరులుగా ఉండాలి. అప్పుడు ఆ శోధన సహించినప్పుడే మనము దేవుని యొక్క మేలిమి బంగారముగా పరిపూర్ణమైన విశ్వాసులముగా మనం తీర్చబడతాము గనుక ఆ శోధన వచ్చినప్పుడు, శోధన ఎందుకు వచ్చిందంటే అది మన మేలు కోసమే వచ్చింది. శోధన రావాలి, దానిలో మనం ధైర్యంగా మనం నిలబడాలి, శోధనను మనం ఓర్పుతో మనం సహించాలి, శోధనను మనం జయించాలి. అప్పుడే మనకు మేలు జరిగిద్ది. అప్పుడే మనం దేవుళ్ళ బలమైన స్థిరమైన వారముగా ఉంటాం. కనుక శోధన వచ్చినప్పుడు మనము ధన్యులము. శోధనలు శ్రమలు వచ్చినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనవలెనని దేవుడు మనకిక్కడ తెలియజేయచ్చు ఉంటున్నాడు. 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు. రోమీలకు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వానికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, శోధనలో నిలిచినట్లయితే
శోధన వచ్చినప్పుడు మనం తొలగిపోకుండా, భయపడకుండా, కంగారు పడకుండా, ఆ శోధన గనక మనం సహించినట్లయితే మనము జీవ కిరీటాన్ని పొందుకుంటామంట. జీవ కిరీటము అంటే ఏంటి? ఆ కిరీటాన్ని ఇచ్చాడంటే మనం ఎప్పుడూ జీవించే ఉంటాం. అంటే మరణం ఉండదు. అంటే మరణం ఉండదంటే అర్థం ఏంటి? ఈ శరీరము కాదు, దేహము కాదు. దేహము కాదు దేహము మట్టి దేహము. ఈ మట్టి దేహం ఎప్పుడు మట్టి అయిపోయిద్ది. కానీ మనలో ఉన్న ఆత్మ, ఆత్మకి చావు లేదండి. ఆత్మకి చావు అనేది లేదు. ఆత్మ ఉన్నంత కాలం శరీరములో ఉంటది. శరీరాన్ని విడిచిన తర్వాత తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిద్ది. దేవుని దగ్గర ఉండుటకు అర్హులమైతే ఆ యొక్క దేవుని సన్నిధిలో పరలోక రాజ్యములో ఉంటాము. దేవుని సన్నిధిలో ఉండటానికి అర్హులము కాకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కానీ ఈ ఆత్మకైతే చావు లేదు. ఈ 3 ప్రదేశాల్లోనే ఉంటది ఆత్మ. మొదటగా దేహములో ఉంటది. ప్రకృతి సంబంధమైన దేహములో ఉంటది. ఈ దేహముతో ఉన్నప్పుడు దేహముతో కూడిన చేసిన క్రియలను బట్టి మనం ఆత్మీయంగా దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన క్రియలు మన విశ్వాసాన్ని బట్టి మనం చనిపోయిన తర్వాత అంటే దేహాన్ని విడిచిన తర్వాత ఈ ఆత్మ ఏ ప్రదేశాన్ని ఎన్నుకోవాలి అనేది దేహముతో ఉన్నప్పుడే మనకు అర్థమయ్యిద్ది. దేహములో ఉన్నప్పుడే ఆత్మ దేహములో ఉన్నప్పుడే నిర్ణయించబడుతుంది. మన యొక్క ప్రవర్తన, మన క్రియలు, మన యొక్క యథార్థతను బట్టి మనం ఏ ప్రదేశానికి వెళతాం దేహాన్ని విడిచిన తర్వాత? పరలోకానికి దేవుని యొక్క సన్నిధికి వెళతామా? నిత్య నరకానికి అగ్ని గుండానికి వెళతామా అనేది దేహముతో చేసిన క్రియలను బట్టే ఆ యొక్క ప్రదేశాలు నిర్ణయించబడతాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ విధంగా శ్రమలను సహించిన వారికి జీవ కిరీటం అంటే మనం ఈ యొక్క ఆత్మ ఎప్పుడూ జీవించే ఉంటది. కానీ ఎక్కడ జీవ కిరీటము? నిత్య పరలోక రాజ్యములో మనం ఎల్లప్పుడూ జీవించి దేవుని యొక్క సన్నిధిలో ఆనందించే విధముగా ఉండులాగున అలాంటి జీవ కిరీటాన్ని ఇస్తాడంట. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే నీతిమంతులైన దేవుని బిడ్డలకు వచ్చిన శ్రమలు వారి యొక్క శ్రమలను వారు ఖచ్చితంగా వారు సహించిన వారై ఉండాలి. ఆ వారికి వచ్చిన శ్రమలను బట్టి వాళ్ళు ధైర్యముతో నిలబడిన వారై ఉండాలి. వాటిని ఎదుర్కొనగలిగిన వారై ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు దూషిస్తారు, ఇరుగు పొరుగు వారు దూషిస్తారు, తోటి స్నేహితులు దూషిస్తారు. ఏబు గారిని అలాగే ఏబు గ్రంథం అంతా కూడా చదివితే మనకు అర్థమైద్ది. అలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే దేవుడి నుంచి మనం తొలగిపోకుండా ఉన్నట్లయితే అట్టి జీవ కిరీటాన్ని మనము పొందుకొనగలిగిన వారమై ఉంటాం. ఈ విధముగా దేవుని బిడ్డలను ఏ విధంగా శోధింపబడ్డారో మనం అబ్రహామును చూశాము. దేవుడు అబ్రహాము తన కన్న కుమారుని బలిగా ఇయ్యమని కోరినప్పుడు దేవుడు ఏమాత్రం వెనుదీయలేదు. అదే విధముగా దానియేలు గారి గ్రంథం, జకరియా గ్రంథములో చూసినట్లయితే దేవుని బిడ్డలనంట మేలిమి బంగారంగా దిద్దాలంటే బంగారాన్ని అగ్నిలో కాల్చినట్టుగా దేవుని బిడ్డల్ని శ్రమలలో కాల్చి పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడని తెలియజేయబడి ఉన్నది. అదే విధముగా ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి సహితము శ్రమలు తప్పలేదండి. దేవుని బిడ్డల అందరూ కూడా ఖచ్చితంగా వారు శ్రమలు అనుభవించవలసిన వారై ఉండి ఆ శ్రమలలో ఓర్చుకుని వారై ఉండాలి. ఆ శ్రమలను సహించుకొనగలిగిన వారై ఉండాలి. అలా ఉన్నప్పుడే వారు దేవుని బిడ్డలుగా నిలబడతారు అని ఇటు గ్రంథంలో దేవుడు మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. ఆఖరిగా 119వ కీర్తన 119వ కీర్తన 71వ వచనంలో మనం చూసినట్లయితే నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. శ్రమ నొందటము దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడను అనుసరించు ప్రతి వారు కూడా శ్రమ నొందుట వారికి మేలాయనంట. వారి శ్రమ రావటమే వాళ్ళకి మేలు. వాటిని భరించటమే, వాటిని సహించటమే వారికి ధన్యత. అప్పుడే వారు జీవ కిరీటాన్ని పొందుకుంటారని దావీదు భక్తుడు ఇక్కడ మనకి తెలియజేయచ్చు ఉంటున్నాడండి. అంటే దేవుని బిడ్డలకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి.
కానీ వారి యొక్క యథార్థతను వదలకూడదు, నీతి మార్గాన్ని వదలకూడదు. అంటారు నీతిమంతులకి ఇలాంటి శ్రమలు వస్తాయా, నీతిమంతులు ఈ విధంగా అపనిందల పాలవుతారా, నీతిమంతులు ఈ విధంగా శోధించబడతారా, ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా దేవుని బిడ్డలు శోధింపబడతారు, అపనిందలు పడతారు, అపవాది శోధకులు ఎదురవుతూ ఉంటారు. అవన్నిటిని భరించిన వారై ఉంటేనే దేవుని సన్నిధిలో జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతారని దేవుడు లేఖనముల ద్వారా అనేక మంది భక్తులు మన ముందున్నారు. వారందరూ భరించారు కనుక మనము కూడా శ్రమలను సహించిన వారమై దేవుని యొక్క సన్నిధిలో చేరి జీవ కిరీటాన్ని పొందుకొనవలసిన వారమై ఉన్నామని దేవుడు మనకి యొక్క లేఖనముల ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. ఉదాహరణగా ఒక్క మాట చదువుకుందామని, ఒక్క మాట మనం చెప్పుకుందాం. స్త్రీలందరికీ తెలుసు, ప్రతి ఒక్క స్త్రీకి, పిల్లలను కనిన ప్రతి ఒక్క స్త్రీకి తెలుసు. ఎలాగా అంటే ఒక బిడ్డకి జన్మనియ్యాలి అంటే ఆ యొక్క తల్లి ఎంత వేదన చెందాలో, ఆ తల్లి పురుడు సమయములో తల్లికి వచ్చే వేదన నొప్పులు ఎంత భయంకరమైనవో. కానీ ఆ తల్లికి ఆ సమయంలో ఆ నొప్పులు రావటమే ధన్యత. ఆ నొప్పులు వస్తేనే బిడ్డకి జన్మనీయగలుగుద్ది. ఆ నొప్పులు ఉంటేనే ఆ బిడ్డకి జన్మనీయగలిగింది. ఆ తరువాత బిడ్డ కలిగిన తర్వాత తన యొక్క నొప్పులన్నీ పోతే నొప్పులను మర్చిపోతుంది. బిడ్డను చూసుకొని ఎంతో సంతోషించింది. అంతకు ముందు పడిన ప్రతి ఒక్క వేదన కూడా తల్లి మర్చిపోతుంది. అలాగే దేవుని బిడ్డలు కూడా అలాంటి వేదనను అనుభవిస్తారు. కానీ దేవుడు ఏ బిడ్డలను కూడా ఎవరిని కూడా శ్రమల్లో అలాగే కృషించుకోని దేవుడు అలాంటి కఠినుడు కాదు. ఖచ్చితంగా ఆ శ్రమల నుంచి వారిని విడిపిస్తాడు. బంగారాన్ని నిజముగా ఆ కొలిమిలో పెట్టి కాలిస్తేనే మేలిమి బంగారం బయటకు వస్తుంది. దేవుని బిడ్డలను కూడా శ్రమలలో కాలిస్తేనే వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకొనగలిగిన వారై ఉంటారు. అందుకనే దేవుని బిడ్డలకు శ్రమలు రావాలి, వాటిని జయించాలి, జీవ కిరీటాన్ని పొందుకోవాలి. ఏ ఒక్క దేవుని బిడ్డ కూడా శ్రమలు వచ్చినప్పుడు నాకేనా ఈ శ్రమలని ఎవరు కూడా కృంగిపోకూడదు, ఎవరు కూడా భయపడకూడదు. ఖచ్చితంగా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా చేయి విడువడు. ఆయన బిడ్డలని యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధీకులైన వారిని రక్షింపబడిన ప్రతి బిడ్డలని ఎన్నడూ కూడా ఆయన చేయి విడిచే దేవుడు కాదు. తల్లి తన బిడ్డనైనా విడుచునేమో కానీ నేను నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఆయన బిడ్డలను విడువడు, ఎడబాయడు. శ్రమలను సహించే మార్గాన్ని కూడా, ఓర్పును కూడా ఆయన ఇస్తాడు. ఆ తరువాత ఎంతో ఉన్నతమైన మేలులతో దేవుడు ఆయన బిడ్డలను నింపుతూ ఉంటాడు. శ్రమలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ వింటే ఎవరో కూడా భయపడవద్దు, కంగారు పడవద్దు, ధైర్యముగా ఉండండి, దేవునిలో బలముగా ఉండండి. దేవుడే ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల దయచేస్తాడని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినదిగా ప్రభు పేరట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.